మిస్టర్ అండ్ మిస్సెస్ రుద్ర. చాలా డేస్ తర్వాత కాదు చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మిస్టర్ అండ్ మిస్సెస్ రుద్ర వీడియోలో మీరు అన్ని చూసారు, వ్లాగ్స్ చూసారు, బ్యూటీ టిప్స్ చూసారు, కుకింగ్ చూసారు, టెంపుల్స్ చూసారు, అన్ని చూసారు కదా. అయితే ఇప్పుడు నుండి ఏం చేశారంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే నా ఛానల్లో షార్ట్స్ లో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేసే వీడియోస్ పెట్టానన్నమాట, షార్ట్స్ పెట్టాను. సో ఆ షార్ట్స్ కి సంబంధించిన వీడియోస్ ని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఇది వచ్చేసి కస్టమర్ శారీ అనమాట. ఇది ఓల్డ్ శారీ, అంటే అప్పట్లోదనమాట, ఇప్పటి శారీ కాదు ఇది, బట్ ఎవర్ గ్రీన్ శారీ. ఇలాంటి శారీ మనం మళ్ళీ చూడలేమండి, ఎంత మనీ పెట్టినా ఇలాంటి శారీ మనకు రాదు. సో తను వచ్చేసి ఇది నా ఫేవరెట్ శారీ అండి, దీనికి మంచి డిజైన్ చేయండి అని చెప్పారు. సో ఈ శారీకి వచ్చేసి నేను ఇలా వర్క్ వేయడం జరిగింది. వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ వేయండి అన్నారు. సో నేను వాళ్ళకి చూపించాను కూడా, ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది అని. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఈ వర్క్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది హ్యాండ్స్ అన్నమాట. హెవీగా ఉంటుంది, ఇంచుమించు మగ్గం వర్క్ లుక్కే ఉంటుంది. అంటే మగ్గం వర్క్ లా కాదు, బట్ మగ్గం వర్క్ లుక్ మాత్రం తీసుకొస్తుంది అనమాట. సో ఎందుకంటే మనం ఎక్కువగా జరీ యూస్ చేసాం కాబట్టి ఫినిషింగ్ అనేది మనకి మగ్గం వర్క్ లుక్ వస్తుంది. అక్కడక్కడ కుందన్స్ పెట్టడం జరిగింది. సో ఇంకొక శారీ వచ్చేసి ఇదండి. అయితే ఈ శారీలో మనకి బార్డర్లో వచ్చేసి పికాక్స్ ఉన్నాయి. సో పికాక్స్ ఉన్నందుకు నేను దీనికి డిజైన్ పికాక్ కాంబినేషన్, పికాక్ డిజైన్ తీసుకున్నాను. సో అందులో పికాక్స్ ఉన్నందుకు పికాక్ డిజైన్ తీసుకోవడం జరిగింది. అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్, ఈ తీగల్లాగా కొద్దిగా, అంటే హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రౌన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇది యాక్చువల్లీ డబల్ షేడ్ ఉందన్నమాట. ఒక్కోసారి మనకు గ్రీన్ కనబడుతుంది, ఒక్కోసారి బ్రౌన్ కనబడుతుంది. సో ఈ శారీకి సింపుల్ వర్క్. యాక్చువల్లీ ఇక్కడ బార్డర్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి బార్డర్లో మ్యాంగోస్ వచ్చాయి. సో అందుకని నేను మ్యాంగో డిజైన్ ప్రిఫర్ చేయడం జరిగింది. సింపుల్ గా కావాలనింది అనమాట. ఈ శారీ వచ్చేసి తను సింపుల్ గా అడిగారు, ఎక్కువగా వద్దండి సింపుల్ గా ఇవ్వండి అన్నారు. సో అందుకని సింపుల్ లుక్ మ్యాంగోస్ ని ఇచ్చాం. ఎందుకంటే మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్ లేదు కాబట్టి మనం ఇలా ఈ బ్రౌన్ కలర్ తీసుకోవడం జరిగింది అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇది వచ్చేసి హ్యాండ్స్. శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. శారీ మాత్రం చాలా బాగుందండి, నాకు మాత్రం కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. సో ఈ శారీకి వచ్చేసి పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్. సో పింక్ కలర్ లో కాటన్ సిల్క్ తీసుకొని వర్క్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి కస్టమర్ తను నచ్చారండి డిజైన్. సో మనం శారీలో ఉన్నట్లు అని కాకుండా తనకు డిజైన్స్ చూపిస్తే ఈ డిజైన్ నచ్చారు. సో ఈ ఫ్లవర్స్ అయితే ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇది వచ్చేసి వైట్ గోల్డ్ అనమాట. సో వైట్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ బార్డర్ పర్పుల్ ఉండడం వల్ల ఇక్కడ పర్పుల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ కలర్స్ ఉంటే కొద్దిగా లుక్ అనేది బాగుంటుంది కదా. సో అక్కడక్కడ పర్పుల్ ని టచ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక హ్యాండ్స్ చూస్తే ఆల్ ఓవర్ బూటీ అండి. ఇది హ్యాండ్స్. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు అనమాట. సో ఆంటీ చెప్పారు, లేదమ్మా ఎక్కువ హంగామా వద్దు, నాకు సింపుల్ గా కావాలి అన్నారు. ఓకే అంటే సింపుల్ గానే చూస్తామని చెప్పాము. అయితే ఇందులో పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది, అందుకని బ్లూ కలర్ దాని మీద వేయడం జరిగింది. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి, బట్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి స్లీవ్స్. నెక్స్ట్ నాకు ఏంటంటే శారీస్ తెస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. కొత్త శారీస్ తెస్తుంటారు, పాత శారీస్ కూడా తెస్తారు. పాత శారీస్ ఏం చేయాలమ్మా, వాటికి కూడా వేసేసాయి వర్క్, నీ ఫినిషింగ్ నచ్చింది, నీ వర్క్ నచ్చింది అని చెప్తుంటారు అనమాట. సో అందుకని ఆంటీ ఈ శారీ తెచ్చారు. అయితే ఆంటీ అన్ని మోడల్స్ వేయించుకున్నారు కానీ కచ్ వర్క్ వేసుకోలేదని చెప్పాను. సో అందుకని కచ్ వర్క్ వేసుకున్నారు. ఇది వచ్చేసి కచ్ వర్క్ అండి. కచ్ వర్క్ ఇంకా మిర్రర్ అనమాట, రెండు ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది.
సో కచ్ వర్క్ ఇంకా మిర్రర్ వర్క్. కొన్ని వర్క్ ఏంటంటే సింపుల్గా ఉంటాయి, బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా ఏజ్డ్ వాళ్ళకి తగ్గట్లు వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి నీట్ లుక్ ఉండాలి కదా. వాళ్ళు ఎలా వేసుకుంటారు, ఎలా నచ్చుతారు, వాళ్ళ మాటల విధానంని బట్టి, వాళ్ళు వేసుకున్న శారీస్ని బట్టి మనము డిజైన్ని కూడా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. షార్ట్స్లో వచ్చేసి నేను వర్క్ వేస్తున్నప్పుడు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. ఈ వీడియోలో వచ్చేసి ఆఫ్టర్ వర్క్ అవి ఎలా ఉంటుంది, ఆ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటి నుండి వీడియోస్ కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త ఫినిషింగ్, అవి ఎలా ఉన్నాయి, వాటి లుక్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని కనుక కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా చూసే వాళ్ళు నా ఛానల్ని లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.